హాయ్ గేమర్స్. సో మనమైతే ఇవాళ మొన్న పెట్టిన పోల్ రిజల్ట్స్ ప్రకారం స్క్విడ్ గేమ్ 2 అయితే ఆడబోతున్నాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇండియన్ బెడ్రూమ్ 3Dకి 20%, స్క్విడ్ గేమ్ 2కి 40%, ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీకి ఇంకో 40%. సో మనం 2 గేమ్స్ ఆడాల్సి ఉంటుంది, టై అయింది కాబట్టి. సో ఇవాళ స్క్విడ్ గేమ్ 2. సో మనమైతే ఇక గేమ్లో కలుసుకుందాం, వచ్చేసాం. సో మనమైతే ఇప్పుడు రోబ్లాక్స్లో ఉన్నాం. సో రోబ్లాక్స్ వచ్చేసి ఫ్రీ గేమ్, అందరికీ తెలిసినట్టు మొబైల్లో ఆడుకోవచ్చు. సో ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి ఆడుకోండి. సో నన్ను ఇన్వైట్ చేసిన నేను వస్తా. సో నా అకౌంట్ ఐడి అంటే రోబ్లాక్స్ ఐడి కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చి చెప్తాను. సో ఓకే గాయస్, మనం అయితే స్క్విడ్ గేమ్ 2లోకి వచ్చేసాం. సో ఇక్కడ ఇప్పుడే కాదులేండి స్టార్ట్, ఇదిగోండి స్టార్టింగ్ ఇన్ 1 minute అంట. 1 minute వరకు ఖాళీ ఏం చేసేదిలా. సో జస్ట్ ఎగురుతూ అలా వెళ్ళిపోవాలి ఇతను. సో గైస్, నిజానికి ఇవాళ మనం ప్రణవ్తో అయితే ఆడాలి, బట్ ప్రణవ్ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బిజీగా ఉన్నాడంట. సో మనమైతే ఇవాళ ప్రణవ్తో ఆడట్లేదు. నేను ఆల్రెడీ ఒకసారి ఆడా, కానీ అది వీడియో అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ టైం స్క్విడ్ గేమ్ ఆడేటప్పుడు లేదంటే రోబ్లాక్స్లో గేమ్ ఆడేటప్పుడు అన్న ప్రణవ్తో ఆడదాం. నీకు ప్రణవ్ తెలియదు అనుకుంటా, నాకు తెలిసి హీఈస్ మై ఫ్రెండ్. తను అప్పుడప్పుడు మన ఛానల్ సపోర్ట్ చేస్తాడు. సో ఓకే, ఫస్ట్ గేమ్ అందరికీ తెలిసిందే, రెడ్ లైట్ గ్రీన్ లైట్. దానికి ఇంత బీజం ఎలివేషన్ అవసరంలా. సో ఫస్ట్ టైం ఆడేటప్పుడు అయితే నేనైతే భయపడ్డాను, కష్టమేమో అని. బట్ స్క్విడ్ గేమ్ 2లో ఈజియెస్ట్ గేమ్ దీనికని ఇంకోటి ఉండదు అనుకుంటా. గాయస్, నాకు ప్రజెంట్ 0 wins, ఎందుకంటే స్క్విడ్ గేమ్ 2 2-3 సార్లు ఆడా. బట్ లెవెల్ 4లో అయితే నాకు మిస్ అవుతుంది. ఈ బొమ్మ ఏదో కనపడట్లా. ఓకే, గ్రీన్ లైట్ చెప్పింది, వెళ్ళిపోవడం లేదనుకుంటా. ఊరు ఉందా? సర్లే పర్వాలేదు, సమ్మర్ వస్తుందిగా ఊరు వెళ్ళి ఉంటుంది. ఇక్కడే ఉందా? ఊరు వెళ్ళలేదు వచ్చి వేస్ట్. సో గాయస్, గేమ్ అయితే సూపర్ ఉంది. సో వెళ్ళి అందరూ రోబ్లాక్స్ అయితే ఎక్కించి ఆడేయండి. నేను చెప్తాను, నాకు భయంగా ఉంది ఇక్కడ ఆడే అంతసేపు. గుండె చేతుల్లో ఉంటాయి. ఏంటి మొహం అలా పెట్టుకుని అడ్డంగా ఉన్నాడు, పక్కకి వెళ్ళు రెడీ. సో గైస్, మన గేమ్ అయితే ఫైనల్గా అయిపోయింది. సో ఇంకొంచెం మంది ఉన్నారు అనుకుంటా. ఇంకో 10 secondsలో గేమ్ అయితే అయిపోద్ది. తర్వాత ఇందులో చంపుతారో చంపలో తెలియదు. బూయానా ఇదేనా ఫ్రీ ఫైర్ ఆరా? ఊయలు కొట్టడానికి ఇదే అడ్వాన్స్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్. సో ఓకే గాయస్, సెకండ్ వచ్చేసి లైట్స్ ఆఫ్. సో ఇందులో మనకి బ్యాట్లు ఇచ్చి మనం కొట్టుకోమని లైట్స్లో అయితే ఆఫ్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి హెల్త్, సెకండ్ వచ్చి ఇంజర్డ్, తర్వాత క్రిటికల్ తర్వాత మనం అయితే చచ్చిపోతాం. మనం స్పాన్ లొకేషన్లో ఉందాం, అప్పుడే ఎవడో పైకి రాడు. ఎక్కి అక్కడ ఎవరో ఉన్నారని కిందకి వచ్చేసారు. ఇక్కడికి ఎవరు రాకుందంటే జస్ట్ ఎవడో వస్తాడు వేసేద్దాం. ఎట్లా తీసుకో తీసుకోరా తీసుకో. నేను ఇక్కడ కెమెరా యాంగిల్స్ మార్చుతూ కూర్చున్నా. ఇప్పుడు ఇంజ్యూర్డ్ స్టేజ్లో ఉన్నా. ఈసారి నా ఎవరు రాకుండా అంటే బాగుంది. అసలు ఎలా కొట్టుకుంటున్నారు, ఇంకా నెక్స్ట్ ఉంది ఈ గేమ్ అవ్వడానికి. సో అందరు కొట్టేసుకుంటున్నారు, మనం సేఫ్గా పైన ఉన్నాం. మన స్పాన్ లొకేషన్లో అన్నా ఉండాల్సింది. అనవసరంగా ఇక్కడికి వచ్చాం, పర్వాలేదు ఏం చేస్తాం రండి. ఇంకా 39 seconds కాక 30. సో ఇంకా గేమ్ అయిపోవచ్చింది. ఇప్పుడు కిందకి వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళినా కూడా చంపేస్తారు. అప్పుడు క్రిటికల్ స్టేజ్లో అయితే మనం గేమ్కి వెళ్తాం. సో వద్దులేండి, కావాల్సినప్పుడు తీయడానికి రాదు ఈ బ్యాట్. ఇప్పుడే ఓన్లీ ఈ లెవెల్లోనే వస్తుంది అనుకుంటా.
ఎందుకంటే నేను 4th లెవెల్ వరకు ఆడా, చెప్పే కదా 4th లెవెల్లో ఓడిపోతున్నానని. సో ఇప్పుడు దిగే నష్టం లేదు గైస్, ఎందుకంటే 10 సెకండ్స్లో చంపలేరు. బట్ మనం దిగొద్దు అంటే అంతే, దిగితే ఇలా ఓకే. ఇప్పుడు దిగిపోదాం అంతే, అయిపోయింది. ఎస్ గైస్, రే ఏం కొట్టుకు చచ్చారా నాయన. సో ఓకే గైస్, ఇప్పుడు 6 legs. ఈ గేమ్ ఎలాగంటే మనం టీమ్స్లో డివైడ్ అవుతాం. అందులో మన టీంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గేము, అంటే లైన్ వైజ్గా ఫస్ట్ దగ్గర 4 members ఉంటారు అనుకుంటా టీంకి. సో లైన్ వైజ్గా ఫస్ట్ ఒకరు ఉంటారు, తనకి ఒక గేమ్. దాని తర్వాత ఇంకో కౌంటర్, సెకండ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెకండ్ పర్సన్కి, థర్డ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థర్డ్ పర్సన్కి అలా ఇస్తారన్నమాట. ఇలా మన టీంలో ఒక్కళ్ళు తప్పు చేసినా మన గ్రూప్లో అందరినీ చంపేస్తారు. అందుకే ఇది కూడా కాస్త డేంజరస్ గేమ్. సో సెకండ్ నేనేనా ఉంది ఫస్ట్ కర్ణ హిందీ వాడనుకుంటా. ఓకే, నేను పెట్టలా, ఎవడో పెట్టాడు. సో ఒకసారి నిక్ ఫ్రూ అంటారే, ఆడరా ఫాస్ట్ కర్ణ అని నువ్వు ఆడవింటరా రే. సో గైస్, మనకే గేమ్ ఇస్తారా. నెక్స్ట్ మనమే అదిగోండి సెకండ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. అది నాక్ ఓవర్ ద స్టోన్. అది గైస్, ఈ గేమ్ నేను సెకండ్ టైం ఆడుతున్నా. మనకి వచ్చేసి ఫస్ట్ ప్లేస్. నాకు ఇప్పుడు భయం అవుతుంది, మన టీంలో ఒక్కడు తప్పు చేసిన అంతే అందరూ కథం. సో ఒక్కళ్ళు తప్పు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఏంటి MS ధోని సెవెన్ ఎవరిది తిందానా ఏమో తెలీదు. పర్వాలా అంటూ ఏయో మెసేజ్లు పెడుతున్నారు కదరా బాబు. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఫాస్ట్ బ్రో. సో ఇప్పుడు మన MS ధోని అయితే ఆడిపోతున్నాడు. బ్యాటింగ్ ఏమాత్రం తప్పు చేసాం పక్కకి తోడిమే. సో మనం కూడా ఏదన్నా టైప్ చేస్తాం, ఏం చేద్దాం, ఫాస్ట్ సరదాకే కదా ఫాస్ట్ అని టైప్ చేసేద్దాం. ఓకే, వన్ ప్లే ట్యాక్సీ బాస్ ఆఫ్టర్ దిస్ గేమ్. ఎవడరా ఈ మెసేజ్లన్నీ పెట్టేది? అక్కడ ఎవడో ఉన్నాడు గైస్ ఆడు. సో మన MS ధోని 7-1 అయిపోయింది. సో ఇప్పుడు ప్రిన్స్ 7-7 అంట. సో అతను అయితే ఇతను ఏడాన్ సేపు తీసుకుంటాడు. ఫస్ట్ క్విక్ ఎంతసేపు రే ఫాస్ట్గా ఆడరా, లైవ్ అయిపోతుంది రే త్వరగా ఆడు. 15 seconds. అయ్యో మెసేజ్లు గైస్, బోర్ కొట్టి చదువుకుంటున్నా. ఓడిపోయినట్టే గైస్, అయిపోయింది కథ వేసేసుకోండి. చేసాము ఆడంటే మరి అంత లేట్గా వెళ్ళాడు. సో అందుకే పర్వాలా గైస్, అయిపోయింది. ఫైనల్గా గేమ్ అయితే ఫినిష్ చేసిన 4th గేమ్. దేవుడా ఈ గేమ్ మాత్రం నేను గెలిచి నెక్స్ట్ గేమ్కి వెళ్ళాలి. దేవుడా ప్లీజ్ దేవుడా, లేదంటే అంతే నా సబ్స్క్రైబర్స్ ముందు పరువు పోతుంది. దేవుడా ప్లీజ్. సో గైస్, దేవుడిని అడిగా. సో ఇన్నిసార్లు ఆడిన మనం ఒక్కసారి కూడా గేమ్లో గెలవాలా. ఈసారి దేవుడిని కోరుకున్నాం, వీడియో చేస్తున్నాం. గెలుస్తామో లేదో దేవుడి దయ వల్ల చూద్దాం. దేవుడి కరుణిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఓకే గాయస్, ఇప్పుడు వాళ్ళు ఎంతమందిని అయితే ఒక నెంబర్ చెప్తారు, అంతమంది ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రూమ్ బయట ఉన్నా కాల్ చేస్తారు. అలా గేమ్ అయితే అయిపోద్ది. సో ఎవడో ఒకటికి వెళ్దాం. మనమైతే తీసుకొని మనం ఒక టీంలో ఉండొద్దుగా, మనం ఇండివిజువల్గా ఉంటాం. ఒకడిస్తే ఈజీ, మళ్ళీ ఎక్కువ ఇస్తున్నాడు 2-4 అని. సో ఈచ్ గ్రూప్ 2 అంటే 2 వెళ్ళిపోదాం. సో ఇందులో 3 ఉన్నారు. వచ్చేసాం గైస్, వచ్చేసాం. ఇక అంతే, బ్లాక్ పడుతుంది. ఎవరు రావాలన్నా రాలేదు. సో అమ్మగా ఫస్ట్ టైం కాదు, ఈ నెక్స్ట్ దాంట్లో బిస్కెట్ అవ్వకుండా ఉంటే పడుతుంది. ఇలా ఎన్నిసార్లు పడతాడు నేను. సో రిటర్న్ టు ద క్రాస్లో ఏదో ఇచ్చాడు, పర్వాలా వెళ్ళిపోయాం. గేమ్ కష్టం అనుకుంటున్నా. సో ఓకే
ఇస్తాడు. ఈసారి ముగ్గురు ఇస్తాడు అంటే ముగ్గురు నలుగురు ఇచ్చిన తీసుకోవాలి. మాట్లాడకుండా పర్వాలేదండి. ఓకే గాయ్స్, మనకి ఇంకొంతసేపు నెంబర్ చూపిస్తే వెళ్తాం ఫాస్ట్గా. సో గైస్ గ్రూప్ ఆఫ్ 3 అంటారు. 3 పోయింది గైస్, గేమ్ పోయింది. మనకి రాడు ముగ్గురు వచ్చేసాను. అమ్మయ్యా గైస్, ఈసారి కూడా సేఫ్. ఇంకెన్నిసార్లు పెడతావురా, ఎన్నిసార్లు గెలవాలి? అందుకే ఓడిపోయేది ఇక్కడ మేము. ఫైర్ అవ్వకూడదు. కూల్ గైస్. సో మళ్ళీ ఇంకోసారి ఆడాలంట. అమ్మో సో పర్వాలా గైస్, ఇంకోసారి ఆడదాం. సో ఓకే, ఎంఎస్టీ సెవెన్ ఆడే వేసి మనకి అమెజాన్ 7 ఆడే. ఏంటి నెట్ అయిపోయిందా? అవ్వలేదు గైస్. సో నేను ఇంకో పిచ్ అయితే తీసేసుకున్నాను. సో పర్వాలేదు, నెంబర్ అయితే 243. నాకు ఇది సేపు చూసుకోవాలి. ఇప్పుడే చూసుకుంటా. 243 అనుకుంటా, అంతే గైస్, 243 అది. సో మీరు చూస్తారా? చూడలేదు. సో ఓకే, ఇప్పుడు అంతమంది వస్తాడు. ఇది 4 2 ఓకే. రే ప్లీజ్ రా, రే హెల్ప్ చేయండి రా. రే చెప్తా ఎవడు రాడులో మనం వెళ్ళిపోవడం. అనామికానా ఎవరికి గడిసాం. ఇంకా ఎన్నిసార్లు ఆడాలో అర్థం కావట్లా. ఈసారి కూడా సేఫ్ అయిపోయాం మనమైతే. సో ఓకే, ముందుకు అసలు ఎన్నిసార్లు ఆడాలో తెలియట్లేదు గాయ్స్ నాకైతే. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. నాకు కదా చెప్పింది థ్యాంక్ యూ. రే రారా. సో మనమైతే గెలిచేసాం. ఇప్పుడు 5th లెవెల్ ఏంటో నాకు తెలీదు, ఆడు చూడాలి. అర్థమైపోయింది గైస్, మొత్తం చదివేశాను. సో ఇప్పుడు మనల్ని కొట్టుకోవాలనుకుంటా ఈసారి కూడా. సో మనమైతే దాటుకుంటూ పోయాం. ఎవడు కొట్టకుండా ఉంటే బెస్ట్. దట్టు కూడా చేతికి వచ్చింది. ఇంకంతే డైరెక్ట్ సైకింగ్ అయిపోయారు, హైడ్ అయిపోయాం. సో ఇదంతా గాయస్ నెట్ఫ్లిక్స్లో సిరీస్ లాగే ఉంది సేమ్. సో ఫ్లైట్ అప్పుడప్పుడు ఆఫ్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు ఆన్ అవుతున్నాడు. సో దాకా వాళ్ళందరూ బిస్కెట్లు అవుతారు, లేదంటే గెలవాలి కొట్టి. నేను బ్యాట్ తీసుకున్నా, లాక్ అయిపోయింది అనుకుంటా, ఎవడు రాలేడు. సో ఓకే పర్వాలా, ఈసారి పక్కా 1 win వెళ్తాం అనుకుంటున్నాను గైస్. 0 wins కాస్త 1 win అన్నా అవుద్దా ఈ వీడియోతో తెలీదు నాకు కూడా. సో పర్వాలా, ఇంకా 43 seconds అయితే ఉంది. ఎవడరా కొట్టేది? వస్తున్నాడు రాలేడా? ఇంకెందుకు అసలు భయం అసలు. బట్ బ్యాట్ దూకుతూ ఉన్నాం అలాగా. ఓకే, అలా ఆడిద్దాం. బోర్ కొట్టే బదులు ఆ పని చేయడం బెస్ట్ కదా. అక్కడోడు కొట్టాడు, కొట్టలేదు. అడేం చేస్తాడులే పాప, ఆడు సేఫే కదా, ఇంకేమైంది. సో పర్వాలా, ఇంకా 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1 అయిపోయింది గైస్. సో ఇంకా 2 games అయితే ఉన్నాయి. ఆ 2 కూడా ఫినిష్ చేసేస్తే మనకైతే అయిపోద్ది అనుకుంటా. నా 2 అన్నా ఏమో రిబిలియన్ విల్ బి స్ప్లిట్ ఇంటూ 2 teams. ఎలిమినేటివ్ ఓవర్ ఆఫ్ ద ఆపోజిట్ టీమ్స్ అవే. ఓకే గైస్, మనమైతే టీమ్స్లోకి స్ప్లిట్ అవుతామంట. సో మన గన్ను కూడా ఇచ్చాడు. సో మనమైతే గాడ్స్, నేనైతే ఘాట్ టీంలో ఉన్నాడు. ఎక్కేసాం. సో మనం నెక్స్ట్ వేరే టీం వాళ్ళని చంపాలి, మనం సావకూడదు. నన్ను షూట్ చేస్తున్నారేంట్రా మీరు? నా టీమేనా అసలు మీరు? నాకే డౌట్ పడుతుంది. నన్ను కదా. షూట్. కాల్ ఆఫ్ డ్యూటీలో లాగా ఇది లాంగ్ షూట్ చేయలేము కదా. సో దగ్గరికి వెళ్ళి షూట్ చేసేద్దాం. తటం చేసే ఎవడన్నా గైస్
అదే గైస్ మనం లాస్ట్ లెవెల్లో అనుకుంటా, ఆ లాస్ట్ లెవెల్లో అన్నాం కదా అనుకొని తనే చచ్చిపోయింది. పర్వాలా గేమ్ అన్న వచ్చాక మనకి అందరూ ఒకటే, మనకి హెల్ప్ చేసినాడు కూడా మనం చంపుతాం. నష్టంలో అస్సలు భయం లేదు. సో ఎవడ్రా ఎక్కడ్రా ఉంది మీరు? సో ఇంకా 9 మెంబర్స్ ఉన్నారంట, వీళ్ళని కూడా వేసేస్తే మన గేమ్ అయితే అయిపోద్ది. సో మనమైతే వెళ్ళిపోదాం. ఈలోపు మన అన్న వచ్చి ఎవడు ఎక్కించుకున్నాం అంటే బెస్ట్. ఓకే 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 గైస్, ఎవరు రాట్లా దిగేదా? ఎందుకులేండి వచ్చింది, వెళ్ళిపోయి దాక్కున్నాం. ఎవడ వస్తాడా? అంతే, మనం గెలిచేసినట్టే గైస్. ఇంకా గెలిచేసినట్టే. దీనికి కూడా టైమర్ పెట్టదు. షూట్ చేస్తున్నాం కనిపించకుండా. గెలిచి ఎవడో వస్తున్నాడు అనుకుంటా. పర్వాలా ఎవడొచ్చినా ఎంతమంది వచ్చినా చేద్దాం మనం పని. అమ్మ గైస్ ఎవడొస్తున్నాడు నాకు అయిపోయింది అయ్యా. అయ్యా షూట్ చేస్తున్నాడు, కనపడకూడదు తక్కువ. నేనేం చేయలేదురా, నాకు తెలియదు గేమ్ ఆడ్డావు. వెళ్ళిపోయాడు గైస్, నాకేం తెలియదు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ నేను తెలియదు అన్నట్టు నటిస్తున్నా అని నేను అనుకోవాలి. నాకు అసలు సరిగ్గా తెలియట్లా గేమ్ ఎలా ఆడాలో. పర్వాలా ఓకే గైస్. సో మనల్ని ఎవడో బుక్ చేయకుండా ఉంటే సరిపోద్ది. చెప్పే కదా మనది 243 ఒక్కడమే అన్నాం. ఐడి తెలిసిపోయింది అనుకుంటా, అక్కడ పైన కనబడుతుంది కదా. అయినా పర్వాలా, మీరు ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో మనం చూద్దాం. సో ఈ వీడియోలో అయితే ఐడి చెప్పదలుచుకోలేదు ట్రీట్. సో పర్వాలా. ఇంకా రే వీడు వెనకాల ఎవడో వస్తున్నాడు అనుకుంటా. వీడు వచ్చి నన్ను కలుస్తున్నాడు, వచ్చి నన్ను బుక్ చేసాడు అనుకో. రే గైస్ వీడిని వెనకాల వస్తున్నాడు, వీడిని ఎవడా తరుగుతున్నాడు. అయితే వీడన్నా చచ్చిపోవాలి, లేదంటే రాకరా నువ్వు చచ్చిపోక నన్ను చంపావు. నువ్వు కేరా, నువ్వు బాగా బతుకున్నావు, నేను చంపావు. సో పర్వాలా గైస్, గెలవలేకపోయాం. బట్ ఎక్కడ వరకు అయితే వచ్చాం, 4th లెవెల్ ఫినిష్ చేసి ఫైనల్గా మన గర్ల్ అయితే దాటాం. సో నెక్స్ట్ టైం స్క్విడ్ గేమ్ 2 ఎప్పుడన్నా ఆడేటప్పుడైతే అప్పుడు మనం అయితే ప్రణవ్తో ఇంకా మన వీకేకే బ్రోతో అయితే ఆడడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి నెక్స్ట్ వీడియోలో కాల్ ఆఫ్ డ్యూటీ కాదు, మహాశివరాత్రి స్పెషల్, ఆ వీడియోలో కలుద్దాం. అండ్ బాయ్.